ఒక విశ్వం సృష్టించబడింది. అది నిన్న మొన్న కాదు, కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం. కానీ ఆ విశ్వం రహస్యాలను అర్థం చేసుకునే మార్గం మనకు ఎక్కడ తెలుసు? ఆ మార్గం పేరు సనాతన ధర్మం. ఇది కేవలం మతం కాదు, ఇది ఒక జీవన విధానం. ఇది సృష్టి అంతం వరకు నిలిచే ధర్మం. సనాతన ధర్మం అంటే ఏమిటి? ఇది ఎందుకు సృష్టి రహస్యాల మీద కాంతి చూపిస్తుంది? ఈ రోజు మనం ఆ సనాతన ధర్మం రహస్యాలను, దాని గొప్పతనాన్ని తెలుసుకుందాం. సనాతన ధర్మం ఈ మాట వినగానే మన గుండెల్లో ఒక డివైన్ ఫీలింగ్ కదా. తిరుపతి గంటల సౌండ్, సంక్రాంతి భోగి మంటలు, మన అమ్మ ఇంట్లో చేసే పూజలు గుర్తుకు వస్తాయి. కానీ సీరియస్గా సనాతన ధర్మం అంటే ఏమిటి? జస్ట్ ఒక మతమా, తత్వశాస్త్రమా, లేక టోటల్గా ఏపిక్గా ఏదోనా? సనాతన అంటే ఎప్పటికీ ఉండేది. ధర్మం అంటే జీవన విధానం లేదా సరైన మార్గం. అంటే సనాతన ధర్మం అంటే నిత్యమైన జీవన మార్గం. మనల్ని మనతో, ప్రకృతితో, విశ్వంతో సమన్వయంగా జీవించేలా గైడ్ చేసే సిస్టమ్. మన పూర్వీకుల నుంచి వచ్చిన అల్టిమేట్ లైఫ్ హ్యాక్ అన్నమాట. ఇది ఒక పుస్తకం లేదా ఒక రూల్కి కట్టుబడి ఉండదు. జ్ఞానానికి సముద్రంలో విశాలమైనది. సూపర్ ఫ్లెక్సిబుల్, అందరినీ ఆహ్వానిస్తుంది. మన తెలుగు సంస్కృతిలో రాజమండ్రిలో ఉగాది పచ్చడి టేస్ట్ నుంచి శ్రీశైలంలో డివైన్ ఎనర్జీ వరకు సనాతన ధర్మం ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుంది. సనాతన ధర్మం రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు సనాతన ధర్మం ఎలా పుట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆగండి, ఈ వీడియోని అసలు స్కిప్ చేయొద్దు. ఇక్కడి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది మొదలైంది వేదాలలో. ప్రపంచంలోనే అతి పురాతనమైన గ్రంథాలు వేల సంవత్సరాల క్రితం సంస్కృతంలో రాసినవి. మన పూర్వీకులు వ్యాస, వాల్మీకి లాంటి ఋషులు కృష్ణానది తీరంలో లేదా లేపాక్షి గుహల్లో కూర్చొని ప్రకృతిని, నక్షత్రాలను చూసి జీవిత సత్యాన్ని డీకోడ్ చేశారు. వాళ్ళు బిగ్ టైం క్వశ్చన్ వేసుకున్నారు. మనం ఎవరం, ఇక్కడ ఎందుకు ఉన్నాం, లైఫ్ పర్పస్ ఏంటి అని. వాళ్ళ ఆన్సర్స్ ఋగ్వేదం, యజుర్వేదం, సమర్వేదం, అథర్వేదంలో ఉన్నాయి. ఈ గ్రంథాలు ఒక మెగా లైబ్రరీ లాంటివి. సైన్స్, స్పిరిచువాలిటీ, ఆస్ట్రానమీ, మన లైఫ్ టిప్స్ అన్నీ కవర్ చేస్తాయి. ఒక ఋషి లేపాక్షి టెంపుల్ దగ్గర ఉండి సంవత్సరాలు ధ్యానం చేసి రాత్రి ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ విశ్వంలో అన్నీ ఒకటేనని తెలుసుకున్నాడని ఊహించండి. సూపర్ కూల్ కదా. మన తెలుగులో చెప్పాలి అంటే ప్రకృతి, పురుషుడు, ప్రపంచం అన్నీ ఒకటే వైబు. తరువాత ఉపనిషత్తులు మరింత డీప్ విజ్డమ్ ఇచ్చాయి. రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాల కథల ద్వారా ధర్మం నేర్పుతాయి. సరే, సనాతన ధర్మం, దీని మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట ధర్మం. ధర్మం అంటే సత్యం, న్యాయం అనుసరించటం, మన కర్తవ్యం నిబద్ధతతో చేయటం. ధర్మం అనేది వ్యక్తి జీవితంలో సారథిలాగా ఉంటుంది. ధర్మం అనుసరించే వారిని కర్మ కూడా రక్షిస్తుంది. ఎందుకంటే ధర్మం అనేది సృష్టి క్రమాన్ని నిలబెట్టే శక్తి. మన ఫ్యామిలీస్లో పెద్దలను రెస్పెక్ట్ చేయటం, ఇతరులకు సహాయం చేయటం. రెండవది కర్మ. కర్మ అంటే మనం చేసే పనులు మనకే తిరిగి వస్తాయి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడే. మూడవది మోక్షం. మోక్షం అంటే జననం, మరణం చక్రం నుంచి విముక్తి పొందటం. ఇది మన ఆత్మ శాశ్వత శాంతి పొందే స్థితి. కర్మ, ధర్మం సరిగ్గా అనుసరించినప్పుడే మోక్షం లభిస్తుంది. జీవితం చివరి లక్ష్యం మోక్షం అని సనాతన ధర్మం చెబుతుంది. ఇది శాశ్వత ఆనంద మార్గం. నాలుగవది అహింస. అహింస అంటే ఏ జీవికి హాని చేయకూడదన్న సూత్రం. మన మాటలు, ఆలోచనలు, మనం చేసే పనులు హింసకు దారి తీయకుండా ఉండాలి. అహింస అనేది ప్రేమ, క్షమ, దయ లక్షణాలతో కూడిన జీవన విధానం. ఐదవది యోగా. యోగా అంటే శరీరం, మనసు, ఆత్మను ఏకత్వంలో ఉంచే మార్గం. ఈ యోగా సాధన వల్ల శాంతి, ఆరోగ్యం, ఆధ్యాత్మికత శక్తి కలుగుతుంది. ఇది కేవలం వ్యాయామం కాదు, జీవనశైలి. యోగా అనుసరించే ప్రతి ఒక్కరూ నిజమైన ఆనందాన్ని, ఆత్మగమ్యాన్ని చేరవచ్చు. సనాతన ధర్మం సూపర్ ఫ్లెక్సిబుల్, స్ట్రిక్ట్ రూల్స్ ఏమీ లేవు. మనకు ఈ ఆధునిక యుగంలో 2025లో టెక్నాలజీ, సైన్స్ అంతా ఉధృతంగా పెరుగుతున్నా ఎందుకు మన హృదయం ఇంకా సనాతన ధర్మం వైపు ఆకర్షమవుతుంది? ఎందుకు మనం ఎక్కడో మన ఆత్మలో ఈ సనాతన విలువలు నిజమే అని నమ్ముతున్నాం? సనాతన ధర్మం అనేది కేవలం ఒక మతం కాదు, ఇది ఒక జీవన విధానం. ఇది సృష్టి మొదటి నుండి ఈ క్షణం వరకు జీవించే ప్రతి మనిషికి మార్గదర్శకంగా నిలుస్తూ వస్తుంది. సనాతన ధర్మం అంటే సత్యం, ధర్మం, అహింస, కర్మ, మోక్షం అనే శాశ్వత సూత్రాల సమాహారం. ఇవి కాలానికి లోబడి ఉండవు. సత్యం ఎప్పుడు సత్యమే. నిన్న సత్యం అదే, ఈరోజు అదే, రేపు అదే. అందుకే సనాతన ధర్మం 2025లో కూడా మనం నమ్ముతున్నాం. ఎందుకంటే ఇది మన ఆత్మకు దగ్గరైన మార్గం. 2025లో మనం ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నా, ఎన్ని గ్యాడ్జెట్లు వాడినా, మన మనసులోని ప్రశాంతత కోసం, నిజమైన శాంతి కోసం తిరిగి సనాతన విలువలే గుర్తుకు వస్తాయి. సనాతన ధర్మం ఒక ఫిలాసఫీ కాదు, ఇది మన జీవితం. దీనిలోని శక్తి ప్రతి యుగంలో, ప్రతి శతాబ్దంలో, ప్రతి కాలంలో ఒకటే ఉంటుంది. కాబట్టి ఇది శాశ్వతం. కాబట్టే ఇది ఈ 2025లో కూడా మనం గౌరవిస్తున్నాం. అది మన సనాతన ధర్మం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన కల్చర్ గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం కామెంట్స్లో మీ థాట్స్ని షేర్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు.